నిమిష ప్రియ 37 సంవత్సరాల కేరళ నర్స్కి యమన్ దేశంలో జూలై 16వ తారీఖున ఆవిడ్ని ఎగ్జిక్యూట్ చేయనున్నారు. యాక్చువల్లీ యమన్ దేశంలో కఠినమైన చట్టాలు ఉంటాయి. అండ్ యమన్ లో ఇప్పుడు ఆవిడ జైల్లో ఉన్న ప్రాంతం హౌతీ రెబల్స్ చేతిలో ఉంది. ఒక వారం మాత్రమే భారతదేశానికి టైం ఉంది ఆవిడ ఎగ్జిక్యూషన్ నుంచి తప్పించడానికి. సో నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ దాదాపు ఖరారు అయిపోయింది. అసలు ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. కేరళలో చాలా మంది మిడిల్ ఈస్ట్ కి వెళ్ళి జాబ్ చేస్తా ఉంటారు. ఈ అమ్మాయి నర్సింగ్ చదివింది. 2008లో యమన్ దేశం వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తను సొంతంగా హాస్పిటల్ పెట్టుకుందాం అనుకుంది. యమన్ లో లా ప్రకారం ఫారెన్ నేషనల్స్ సొంతంగా అక్కడ బిజినెస్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. దాంతో ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యమనీ సిటిజన్ అనమాట. అతనితో కలిసి ఈ అమ్మాయి హాస్పిటల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక కథనం ప్రకారం అతను ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్ గా, సెక్షువల్ గా, మెంటల్ గా. ఈ అమ్మాయికి సంబంధించిన ట్రావెల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ అన్ని లాక్కున్నాడు. ఈ అమ్మాయిని హింసించడం మొదలెట్టాడంట. దాంతో అతని బారి నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ అమ్మాయి చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి పైన కేసు వచ్చేసిందంట. దాంతో అమ్మాయి చేసేదేం లేక అతని దగ్గర నుంచి తన డాక్యుమెంట్స్ అన్ని లాక్కోవడానికి అతని పైన సెడేటివ్స్ ఏదైతే కాస్త అతన్ని నిద్రలోకి పంపిస్తాయో ఆ మాత్రలు పెట్టిందంట. దాంతో అది ఓవర్ డోస్ అయిపోయింది. అమ్మాయికి అది అర్థం అయిందో అర్థం కాకో అది ఓవర్ డోస్ అయిపోయింది. ఓవర్ డోస్ అయిపోయి అతను చనిపోయాడంట. చనిపోవడంతో ఈ అమ్మాయి పైన మర్డర్ కేసు వేశారు. మర్డర్ కేసులో కేసు ప్రూవ్ అయింది ఈ అమ్మాయి చేసింది అని చెప్పి. ఆ తర్వాత అక్కడ అమ్మాయి క్షమాభిక్ష అడిగింది, అయినా ఒప్పుకోలేదు.